అసలే యూటర్న్ ఇరుకిరుకు రోడ్డు, ఆ రోడ్డుపై ఆటోలు విన్యాసాలు చేస్తున్నాయి. ఇది ఎక్కడంటారా? కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి మాగుంట లేఅవుట్కి వెళ్లే మార్గంలో ఆ టర్నింగ్ యూటర్న్ తీసుకునేటప్పుడు వాహనదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ ఎక్కువ సంఖ్యలో ఆటోలు నిలబెట్టడం అటు షాపులకు ఇటు వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. అటువైపుగా వెళ్లే వాహనాలు పదుల సంఖ్యలో ఇక్కడ వాహనాలు నిలిపేస్తున్నారు. ఈ వాహనాల వల్ల యూటర్న్ తీసుకునే వాహనదారులు భారీ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఈ మలుపు దగ్గరకు వచ్చే సమయానికి వేగంగా వచ్చే వాహనదారులు, కార్లు, బస్సులు, వివిధ రకాలైన వాహనాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ఆటోలు పదుల సంఖ్యలో నిలబెట్టడం వల్ల ఇబ్బంది జరుగుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద ఉన్నాం. మీరు చూస్తున్న ఈ మలుపు కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి మాగుంట లేఅవుట్ వైపు వెళ్తూ ఉంది. ఇక్కడ తరచూ ఆటో డ్రైవర్లు ఈ మలుపు దగ్గర పార్క్ చేసుకుని ప్యాసింజర్లను పికప్ చేసుకుంటూ ఉంటారు. దీని ద్వారా ఇక్కడ ఉన్న ట్రాఫిక్ కు ప్రజలకు చాలా అంతరాయం కలుగుతుంది. అలాగే చాలా ట్రాఫిక్ ప్రమాదాలకు కూడా కారణమైంది. ఇక్కడ కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ కూడా చూస్తున్నాం అండ్ కొన్ని వెహికల్ షోరూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు చూస్తుండగానే నెల్లూరు ట్రాఫిక్ పోలీస్ నో పార్కింగ్ బోర్డు కూడా ఉంది. దానిని కూడా ఖాతరు చేయకుండా ఆటో డ్రైవర్లు ఇక్కడ పార్కింగ్ చేయడం, దీన్ని ఒక స్టాండ్ లాగా మార్చారు. దీనిపైన సదరు షాపింగ్ కాంప్లెక్స్ యాజమాన్యం ఫిర్యాదు చేసినా కూడా లాభం లేకుండా పోయింది. ఈ ఆటో డ్రైవర్లు ఒక యూనియన్ గా మారి ఒక జాతీయ పార్టీ నేతల దగ్గర నుండి సిఫార్సు చేసి ఆ జాతీయ పార్టీ నేతల ద్వారా ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్ల మీద ఒత్తిడి తెస్తుండడం మనకి తెలిసింది. అదే కాకుండా ఈ మాగుంట లేఅవుట్ నుంచి బయటికి వచ్చే ట్రాఫిక్ కూడా ఇక్కడ నుంచి బొలినేని వైపు వెళ్లే దగ్గర ఆటోలు పార్క్ చేయడం వల్ల అటువైపు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ట్రాఫిక్ కి, మళ్ళీ ప్రజలకు. సో దీని గురించి ప్రజల వినతి ఏంటంటే అధికారులు తక్షణమే యాక్షన్ తీసుకొని ఈ ఇబ్బందుల్ని తొలగించాలని, ఇక్కడ ఆటో స్టాండ్ ఏర్పాటుని అధికారులు అరికట్టాలని, ఆపాలని కోరుతూ ఉన్నారు.